తొలి తెలుగు కవిత్రి శ్రీ శ్రీ కుమ్మరి మల్లమాంబ గారి 585వ జయంతిని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల కుమ్మరి సంఘం ప్రెసిడెంట్ కొయ్యడ యాదయ్య ఆధ్వర్యంలో బడంపేట్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఘనంగా వేడుకలు జరిపించారు. కుమ్మరి మల్లమాంబ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు భాషలో కవయిత్రిగా ఎన్నో కవితలు నవలలు రాసిన తొలి తెలుగు మహిళ శ్రీ 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 కుమ్మరి మల్లమాంబ అని కొనియాడారు. కుమ్మరి సంఘంలోని మహిళలు విద్యార్థినులు కుమ్మరి మల్లమాంబను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అన్ని కులాల అభివృద్ధి బాటలు నడుస్తుంటే తమ కుమ్మరి వృత్తి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని వాపోయారు. కుమ్మరి వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో బాలాపూర్ మండల్ కుమ్మరి సంఘం అధ్యక్షుడు కొయ్యడ యాదయ్య, సిల్వర్ శ్రీశైలం, దర్గా సురేష్, మిరుదొడ్డి వెంకటేష్, సరికొండ రాజ్ కుమార్, నారాయణపల్లి బాలరాజ్, భుజాల శ్రీనివాస్, కుల బాంధవులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా పేరు కొయ్యడ యాదయ్య, బాలాపూర్ మండల్ ప్రెసిడెంట్. నేను ఈరోజు మల్లమాంబ 585వ జయంతి కార్యక్రమం పాల్గొంటున్నాం. మొట్టమొదటిసారిగా ఈ బాలాపూర్ మండలంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. నగర్ తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం మేము విజయవంతంగా జరుపుకున్నాము. మా కులస్తులు కుమ్మరి పని చేయడానికి కుమ్మరి మట్టి కోసం, మర్రిచెరువుల మట్టి కోసం దాదాపు ఒక 2-3 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాము. మా ప్రయత్నం మేము తిరుగుతూనే ఉన్నాం, కానీ ఎటువంటి స్పందన జరగట్లేదు. మా మండల ఆఫీస్కి పోతే మండల ఆఫీస్ జరుగుతుంది, అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు కొంచెం చేస్తున్నామంటారు కానీ చేయట్లేదు. కరెక్ట్ అయిన పూర్తి సహకారం సరిగా ఇవ్వట్లేదు మాకు. మేము ఈ కులవృత్తి మీద ఆధారపడినాము. ఇప్పుడు ఉగాది వస్తుంది, ఉగాది కుండలు చేయాలంటే ఇప్పుడు మట్టి లేదు. ఎట్లా కుండలు చేయాలి, మేము ఎట్లా బతకాలి? మన మల్లమాంబ గారు తెలుగులో రామాయణం రచించి ఆనాటి శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నటువంటి కవులలో అగ్రస్వామిగా నిలిచి తెలంగాణలో అనువాదం చేసి ఈనాడు తెలుగు జాతికి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు జాతికి అంకితం చేసినటువంటి కవిత్రి మల్లమాంబ గారు మా కులంలో పుట్టడం అనేది మామూలు విషయం కాదు. ఆమెని ఆడపడుచుగా కాదు, దేవతగా ఈరోజు మేము స్వీకరిస్తున్నాము. మాకు కులంలో పుట్టినటువంటి ఆడపడుచులే కానివ్వండి, మా కులంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేయాలి, ముందుకు సాగాలని చెప్పేసి మరొకసారి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వాలు మా కులంలో వృత్తిని, మా కుల వృత్తిని ఎంతో అన్యాయం చేస్తూ వస్తున్నారు. ఈనాడు చూస్తే ఫ్రిడ్జ్లు వచ్చి మా కుండలు వాడకుండా చేస్తున్నారు. అదేవిధంగా స్టీల్ వచ్చి అటికలు చేస్తున్నారు. మేము పెంకలు అమ్ముకుంటే ఆనాడు బిల్డింగ్లు లేకుండే, ఈనాడు స్లాబ్లు వేసి రేకులు వేసి మా కుల వృత్తిని టోటల్గా అన్యాయం చేయడం జరిగింది. వీటన్నిటికీ గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వము మాకు ఎలాంటి సహాయ సహకారం అందించకపోవడం అనేది శోషణం అని చెప్పేసి నేను మరొకసారి చెప్తున్నాను. మాకు వేరే కులాలు ఎంతో ముందుకెళ్తుంటే మా కులము ఎక్కడున్న వారు అక్కడే ఉండడం అనేది మా యొక్క చాలా బాధాకరమైన విషయము. కావున ప్రభుత్వం ఇకనైనా మాపై దయచూపి మా కుల వృత్తులని మమ్మల్ని ఆదుకోవాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.